నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ ఎస్వై యూట్యూబ్ ఛానల్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, పార్ట్ 2 కోసం వచ్చేసింది. ఇప్పటి నుంచి తిరుపతిలో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఓకేనా? వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తిరుపతిలో మనకి 3 దర్శనాలు చేసుకోవచ్చు దేవుడిని. ఒకటి అలిపిరి నుంచి ఎక్కొచ్చు, 2 శ్రీవారి మెట్ల నుంచి ఎక్కొచ్చు, ఇంకోటి బస్సులో నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇంతవరకు చాలామందికి శ్రీవారి మెట్లు అంటే ఏంటి, మేమంతవరకు ఎప్పుడు వెళ్ళలే కదా అనుకుంటున్నారు కదా. అవును, శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ప్రతిదీ నేను చెప్తాను, ఓకేనా? మనం బస్ దిగి విష్ణు నివాసం దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఆటో డ్రైవర్లు ఉంటారు. శ్రీవారి మెట్ల వాడికి వెళ్ళాలి అంటే అక్కడ ప్రతి ఒక్కరు ఒక పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. 200 ఇచ్చేసి మనం శ్రీవారి మెట్ల కాడికి వెళ్ళామనుకో, అక్కడ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మనకు టికెట్స్ కూడా మొదలు పెడతారు. ఓన్లీ అక్కడ టికెట్స్ 3000 మాత్రమే ఉంటాయి. సర్వదర్శనం టికెట్ అనేది మనకు దర్శనం త్వరగా అవ్వడం కోసం మనకి ఇస్తారు. దీని మీద మనకి టైం కూడా ఉంటుంది. మాకు సాయంత్రం 3కి దర్శనం అనేది మాకు అలౌట్ చేస్తారు. 3 లోపు అయితే దర్శనం అలౌట్ చేయరు. 3 దాటాక కంపల్సరీ మనల్ని అలౌట్ చేస్తారు. 3 దాటాకే 3కి ఎగ్జాక్ట్గా వెళ్ళాలా బ్రదర్ అంటే అలా అవసరమే లేదు. 3 దాటాకే కూడా వెళ్ళొచ్చు. 3 దాటిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా మీకు అలౌట్ చేసుకుంటారు లోపల. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లగేజ్ ఎక్కడ పెట్టాలని భయపడుతున్నావా? ఆ భయం నీకు అస్సలు లేదు. ఎందుకంటే మనం టికెట్స్ తీసుకున్న పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. అడికి వెళ్ళేసి మన బ్యాగ్ ఇచ్చామంటే వాళ్ళు దానికి ఒక పిన్ కొట్టేసి లగేజ్ బ్యాగ్ పైకి తీసుకెళ్తారు. దానికి మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అది మనం పైకి వెళ్ళాక కొండపైన రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం శ్రీవారి మెట్లు మొదలు పెడదామా? ఇప్పుడు మీకు శ్రీవారి మెట్లకి అలిపిరి మెట్లకు ఉన్న తేడా ఏంటో నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. మీరు శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు కొండ పైకి ఎక్కుతున్న కొద్దీ ఇంకొంచెం పెరుగుతుంటుంది. కొండపైకి ఎక్కుతూ ఉంటాం. అదే అలిపిరి మెట్ల కనుకో అలా ఉంటుంది. కొంచెం డౌన్లో ఉంటుంది, హైట్లో ఉంటుంది, డౌన్లో ఉంటుంది, హైట్. కింద టికెట్ తీసుకుంటాం కదా, సర్వదర్శనం టికెట్. ఆ టికెట్ ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర 1200 మెట్ల దగ్గర అక్కడ స్కాన్ చేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే కింద మీరేనా కాదా తీసుకుంది అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ స్కాన్ చేసుకుంటారు. అదే అలిపిరి మెట్లకైతే అలా ఉండదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. బట్ శ్రీవారి మెట్ల కాడైతే కంపల్సరీగా ఇలా స్కాన్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బ్రదర్ శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం కదా, అక్కడ మొకాల పర్వతం వస్తుందా అంటే మొకాల పర్వతం అయితే రాదు. ఓన్లీ అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మాత్రమే నీకు మొకాల పర్వతం వస్తుంది. శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు నీకు ఎలాంటి మొకాల పర్వతం రాదు. మీకు శ్రీవారి మెట్లకి అలిపిరి మెట్లకి డిఫరెంట్ ఏంటో చెప్తా అన్నా కదా, ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటి అంటే, మీరు శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు మీరు స్టెప్స్ ఎక్కే పక్కన మీకు ఎలాంటివి తినడానికి దొరకవు. అంటే దొరుకుతాయి, బట్ అలిపిరి మెట్లో దొరికే అంత ఘనంగా మనకి శ్రీవారి మెట్లో దొరకవు. ఎవరైనా చిన్నపిల్లగాళ్ళతో ఎక్కేటప్పుడు మీరు అలిపిరి మెట్ల నుంచి ఎక్కండి. పెద్దవాళ్ళు ఆకలికి తట్టుకునేంత శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీవారి మెట్ల నుంచి ఎక్కడ మొదలు పెట్టండి. నేను మీకు ప్రతిదీ చెప్పేలోపే నేను పైకి ఎక్కేసాను కూడా. శ్రీవారి మెట్లు కూడా ఎక్కేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పుడు కొండపైకి వచ్చాం కదా, కొండపైన ఎలా ఉంటుంది, ఇప్పుడు దర్శనంకి ఎలా వెళ్ళాలి, లోపలికి ఈడికి వచ్చాక ఎంత ఖర్చు అవుతుంది, మేము రూమ్ ఎలా తీసుకుంటాం, బ్యాగ్స్ ఎలా తీసుకున్నాం అనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు మనం కొండపైకి వచ్చాం కదా, మనం కింద ఇచ్చిన లగేజ్ బ్యాగ్ తీసుకోవడం కోసం మా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు నేను రూమ్ ఎలా తీసుకోవాలని మీకు చెప్తాం. సిఆర్ ఆఫీస్ అని ఉంటుంది. సిఆర్ ఆఫీస్ ఎదురుగా కింద డౌన్లో మనకి రూమ్స్ ఇస్తారు. ఇప్పుడు రూమ్స్ ఇవ్వాలంటే మనకి ఆధార్ కార్డు చూపిస్తే చాలు. నేనైతే ఎర్లీ మార్నింగ్ త్వరగా వెళ్ళాను కాబట్టి నాకు అర్ధగంట లోపు అయింది. ఆధార్ కార్డు చూసి ఫేస్ స్కాన్ చేసుకుంటారు, మనకి రూమ్ ఇస్తారు. రూమ్ అనగానే చూపించిన వెంబటే ఇవ్వరు. రూమ్ ఇవ్వడానికి మనకి 2 hours టైం పట్టింది. ఆ 2 hours టైం పట్టిద్ది అన్న కదా, ఆ లోపు మనం ఫ్రీ లాకర్స్ ఇస్తారు. మనం లగేజ్ ఆడ పెట్టేసి తలనీళ్ళు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు తలనీళ్ళు ఇచ్చేసి రావచ్చు. నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ లేట్ అయింది. అప్పటికి మాకు కూడా చాలా టైం ఓవర్ అయిపోయింది. ఈలోపు వెళ్ళేసాం, దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు సర్వదర్శనం టికెట్ ఇస్తారు కదా, ఆ సర్వదర్శనం టికెట్ వేకి ఒక లడ్డు ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ మేము అమౌంట్ పెట్టి మాకు కావాల్సిన లడ్డూలు మేము తీసుకున్నాం. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు అక్కడ మీకు అందరికీ తెలిసిందే తిరుపతిలో ఫ్రీగా అన్నదానం చేస్తారని. ఆడికి వెళ్ళాం.
అన్నదానం చేస్తున్నారు తిన్నాం. ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీగా 2 hours టైం పట్టిందని చెప్పా కదా, రూమ్ అలాట్ చేశారు నాకు మెసేజ్ వచ్చింది, రూమ్ మీకు అలాట్ అయినట్టు నెంబర్ ఇచ్చారు. రూమ్ తీసుకున్నాం. ఈ స్క్రీన్ పైన ఇలా ప్లే అవుతుంది, దాన్ని చూసుకుంటే మనకు మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఆ నైట్ నిద్రపోయినాం. తెల్లారి మళ్ళీ మేము ఫుడ్ ఎర్లీ మార్నింగ్ పెడతారు. మేము మార్నింగ్ వెళ్ళేది లంచ్ చేయడానికి మధ్యాహ్నం వెళ్ళాం. మధ్యాహ్నం కూడా అసలుకి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత బాగుంటుంది. మనకి కడుపు నిండా తినొచ్చు. మంచిగా ఫుడ్ తిన్నాం. మాకు దర్శనం అయితే ఎంత అంటే అంత మంచి జరిగింది. అసలు కొంచెం కూడా ఎక్కడ నిరాశ లేదు. మాకు దర్శనం 4 hours పట్టింది. మేము సర్వదర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు 4 hoursలో పట్టింది. అదే జనరల్గా వెళ్ళిన వాళ్ళకి 24 hours పట్టింది. ఎలా అంటే అది నేను క్లియర్గా చూశాను. మాతో పక్కన వచ్చిన వాళ్ళు జనరల్లో వచ్చారు. పాపం వాళ్ళకి 24 hours వరకు పట్టింది, దర్శనం కూడా కాలేదండి. అందుకోసమని మీరు ఎప్పుడైనా సరే కంపల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమిటి అంటే మీరు సర్వదర్శనం టికెట్ తీసుకుని వెళ్ళడానికి మాత్రమే ట్రై చేయండి. జనరల్గా వెళ్తే టికెట్ తీసుకోకుండా జనరల్గా పోతే మీకు దర్శనం కావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అంటే అందులో కూర్చుంటే మీకు ఫుడ్ బెటర్ బ్రో అంటే ఫుడ్ పెడతారు, కంపల్సరీగా ఫుడ్ పెడతారు. మాకు దర్శనం బాగా జరిగింది, ఫుడ్ మంచిగా దొరికింది, మేము తిన్నాం. ఇక్కడ చాలా అంటే చాలామంది వచ్చారు. అసలుకి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఎవరైనా సరే తిరుపతి వెళ్తే దేవుడు ఫుడ్ తినడం మాత్రం కంపల్సరీగా తినేస్తే రండి. దర్శనం చాలా బాగా జరిగింది. మేము బయటికి వచ్చాక నేను వీడియో తీస్తుంటే వీడియో లెంత్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అంటే అంత బాగుంటుంది తిరుపతిలో. ఇక్కడ ఎవరో చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ సాంప్రదాయం అంట, ఇలా మొత్తం సన్నాయి వాయిద్యాలతో అన్నిటికీ వెళ్తున్నారు. అదొక సాంప్రదాయం అంట. నేను అక్కడ వాళ్ళని కనుక్కున్నాను. ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే, ఇక్కడ చుట్టూ ఇట్లా మధ్యలో పెట్టి అట్లా గుండ్రంగా తిరుగుతూ ఇట్లా గుంజుకొని తింటాం వాళ్ళ సాంప్రదాయం అంట. మరి అదేంటో నాకైతే తెలియదు. అలానే అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా వీళ్ళు కోలాటంతో చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నాకైతే. ఇన్ని మంచి చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరుపతిలో అంత మంచిగా ఉంది. అట్లనే శ్రీవారి మండపం, వెంకటేశ్వర స్వామి మండపం ఉంది. ఇక్కడ నాకు తెలిసి వెంకటేశ్వర స్వామిది కళ్యాణం మహోత్సవం గ్రాండ్గా చేస్తారు కావచ్చు, అందుకోసం ఈ మండపం ఏమో నాకు అనుకుంటున్నాను. నేను కూడా నాకంత పర్టికులర్గా తెలియదు దీని గురించి. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్నే మేము ఊది బస్తీలు తీసుకున్నాం, లడ్డూలు తీసుకున్నాం. ఇక నా ప్రయాణం అయిపోయింది. ఇది నా తిరుపతి బ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ. బ్రో ఇక్కడి నుంచి ఇంటికి ఎలా బ్రో అది చెప్పడం మర్చిపోయినావు అనుకుంటున్నారా? ఆ ప్రాబ్లం లేదు, నేను మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఫ్రీ బస్ వచ్చింది. ఆ ఫ్రీ బస్ ఎక్కేసి మనం సత్రాలయం, మనం ఎక్కడ స్టాప్లో దిగాలో అది చెప్తే వాళ్ళు దించేస్తారు. అక్కడ మేము దిగిపోయాం. మాకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాం. నాకు రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదని చాలా బాధపడుతున్నాను నేను ఎప్పటి నుంచో. అది ఇక్కడే తీసుకోవాలి, తిరుపతిలోనే తీసుకోవాలి అనుకున్నా. అలానే అనుకున్నట్టే జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా సరే అసలు ఇంత మంచి దర్శనం ఇంత మంచిగా చూస్తాను అనుకోలేదు. నేను వెంకటేశ్వర స్వామిది ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. నాకు దాని కాస్ట్ వచ్చి 150 రూపీస్ మాత్రమే పడింది. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎక్కువ చెప్తారు, తగ్గించుకోమని తీసుకోమంటే తీసుకుంటారు. అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు. ఓకేనా? ఇది నా తిరుపతి వీడియో. ప్లీజ్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మేము వెళ్ళేది ఈవినింగ్ 4కి పద్మావతి ఉంది. జనరల్లోనే ఎక్కాం, టికెట్ దొరికింది. ఇది నా వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.